ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. మానవతా విలువల్లో 4వది ప్రేమ. ప్రేమ అనేది అతి విలువైనది, అతి పవిత్రమైనది కూడా. విశ్వ సృష్టికి కారణం ప్రేమయే. ఒక బిడ్డను తల్లి ఎంతో ప్రేమతో పెంచుతుంది. ఆ ప్రేమలో స్వార్థం ఏమాత్రం ఉండదు. అన్కండిషనల్ లవ్. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అని చెప్తుంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ప్రేమలో అనేక విధానాలున్నాయి. భగవంతుని మీద ప్రేమను భక్తి అంటాము. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమను అనురాగం అంటారు. మనకన్నా తక్కువ వారి మీద ఉండే ప్రేమను కరుణ అంటాము. మన తోటి వారి మధ్య ఉండే ప్రేమ స్నేహం. తల్లిదండ్రులు బిడ్డలపై చూపే ప్రేమ వాత్సల్యం. మనకన్నా హెచ్చు స్థాయిలో ఉన్న వారి పట్ల చూపే ప్రేమ గౌరవం. ప్రేమ ఒక్కటే అయినా వివిధ స్థాయిలలో వివిధ నామాలతో వ్యవహరిస్తాం. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపజేయుటే పరమభక్తి. ప్రతి మానవుండును బ్రతికితానుండుట స్వార్థంబునకు కాదు సంఘసేవ అన్నారు బాబావారు. భగవంతుని ప్రేమ పవిత్రమైనది, నిస్వార్థమైనది. అలాంటి ప్రేమను మానవులందరిపైన ప్రసరింపజేయుటయే భక్తి. సంఘసేవ చేసి తరించనే మానవ జన్మను భగవంతుడు మనకు ప్రసాదించాడు. ప్రేమ హృదయం అమృత తుల్యమైనది కనుక మానవ జన్మను సార్థకం చేసుకొని సర్వజీవులను ప్రేమించే మంచి మనసు కలిగి ఉండాలి. భగవంతునిది ప్రేమ స్వరూపమే. మహమ్మద్ తనను ద్వేషించిన వారిని, అవమానపరిచిన వారిని కూడా ప్రేమించాడు. జీసస్ తనకు సిలువ వేసిన వారిని కూడా ప్రేమించాడు. భగవంతుడంటేనే ప్రేమ స్వరూపం. భగవంతుని పట్ల ఉండే ప్రేమయే భక్తి. నిజమైన భక్తి గోపికల భక్తి. నారద మహర్షికి ఒకసారి తాను గొప్ప భక్తుడిననే భావన కలుగుతుంది. దాన్ని శ్రీకృష్ణుడు గమనిస్తాడు. ఎవరు నిజమైన భక్తులో తెలుసుకోవడం కోసం తనకు తలనొప్పి వచ్చినట్లుగా దాని నివారణ కోసం తన నిజమైన భక్తుల పాదధూళి తన నుదుట వ్రాస్తే తగ్గిపోతుందని నారదుడికి చెప్తాడు. అప్పుడు నారదుడు తాను తన పాదధూళి ఇవ్వని సంశయిస్తాడు. శ్రీకృష్ణుడు, నారద, ఎవరైనా భక్తుల పాదధూళి తీసుకువచ్చి నా తలనొప్పి పోగొట్టు అని చెప్తాడు. నారదుడు ముందుగా శ్రీకృష్ణుని అష్టభార్యల వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుని శిరోభారం గురించి చెప్పి వెంటనే పాదధూళి ఇస్తే దాన్ని తీసుకెళ్ళి శ్రీకృష్ణుని నుదుట రాస్తానని చెప్తాడు. వారంతా, అయ్యో, మా పాదధూళి ఎలా ఇస్తాం, మాకు పాపం కదా అంటారు. ఆ విషయం శ్రీకృష్ణుడికి చెప్పగా ఆయన నారదుని గోపికలను వెళ్ళి కలవమంటాడు. అప్పుడు నారదుడు రేపల్లకి వెళ్ళి గోపికలతో, అమ్మలారా, శ్రీకృష్ణుడు తలనొప్పితో చాలా బాధపడుతున్నాడు. ఆ శిరోభారం తీరాలంటే ఆయనకు ఉత్తమ భక్తుల పాదధూళి కావాలిట అనగానే వారు, అయ్యో, మా స్వామికి శిరోభారమా అని ఒక పెద్ద దుప్పటి పరిచి దాని మీద వారంతా శ్రీకృష్ణ గానం చేస్తూ నృత్యం చేస్తారు. ఆ దుప్పటి మీద చాలా ధూళి రాలుతుంది. వారు దాన్ని అంతా మూటకట్టి నారదుడికిచ్చి, మునీంద్ర, దీన్ని తీసుకువెళ్ళి మా స్వామి నుదుట వ్రాయండి, ఆయన తలనొప్పి వెంటనే తగ్గిపోతే మాకు అదే చాలు అంటారు. నారదుడు ఆశ్చర్యంగా, మీ పాదధూళి భగవంతుని నుదుట రాస్తే మీకు పాపం రాదా, మీరు నరకానికి పోరా, మీకు ఆ భయం లేదా అని అడగ్గా వారు, మేము ఏ నరకానికి వెళ్ళినా మాకు బాధ లేదు, ముందు మా స్వామి తలనొప్పి తగ్గిపోవటమే మాకు కావాలి అని భక్తితో చెప్తారు గోపికలు. నారదుడు వచ్చి ఆ మాట చెప్పగానే, నారదా, నీకు ఇప్పుడు తెలిసిందా నిజమైన భక్తులెవరో?
ఎవరు నిస్వార్థంగా నన్ను ప్రేమిస్తున్నారో అని నవ్వుతాడు శ్రీకృష్ణుడు. కనుక ఎవరైతే స్వార్థరహితంగా భగవంతుని ప్రేమించగలరో వారిదే నిజమైన భక్తి. స్వామివారు ప్రేమను గురించి ఇలా అంటున్నారు. లోకంలో 3 రకాలైన ప్రేమలు ఉంటున్నాయి. 1 స్వార్థ ప్రేమ, 2 అన్యోన్య ప్రేమ, 3 పరార్థ ప్రేమ. మొదటిదైన స్వార్థ ప్రేమ రూములో వేసుకున్న బల్బు వంటిది. దాని వెలుగు కేవలం ఆ గదిలో వారికి మాత్రమే పరిమితం అవుతుంది. మరొకరికి దానివల్ల ప్రయోజనం ఉండదు. తనకు మాత్రమే సంబంధించినది. తనను తాను ప్రేమించుకుంటూ పరుల సుఖాలలో పాల్గొనక, వారి కష్టాన్ని గమనించక స్వార్థమునే అనుసరించేది. రెండవదైన అన్యోన్య ప్రేమ వెన్నెల వంటిది. పరిమితమైనది, సర్వత్రా ఉంటుంది, కానీ అంత ఎక్కువ ప్రకాశంగా ఉండదు. తన అనుకూలములను సాధించుట కొరకు తనను ప్రేమించు వారిని మాత్రమే ప్రేమించుట, వారినే ప్రేమతో పలకరించుట అన్యోన్య ప్రేమ. మూడవదైన పరార్థ ప్రేమ అటువంటిది కాదు. సూర్యుని వెలుగు వంటిది. సర్వులకు ఉపకరించేది. సర్వులను ఈశ్వర స్వరూపముగా భావించి ఆదరించి ఏకత్వమును అనుభవించి ఆనందించేది. అంతరింద్రియములు, బహిరింద్రియములు, ఐహికము, ఆముష్మికము అన్నిటి యందు ప్రకాశిస్తుంది. సూర్యుని వెలుగు వలె ఏ విధమైన క్షీణత లేనిది. అయితే మనం తలుపులు పూర్తిగా మూసివేస్తే ప్రేమ ప్రవాహం ఆగిపోతుంది. దేహమాత ప్రేమకు దైవమాత ప్రేమకు ఉన్నటువంటి అనుబంధం చూద్దాం. ఒకసారి ప్రశాంతి నిలయంలో గోకులాష్టమి సందర్భంగా గోవులనన్నింటినీ అలంకరించి తెస్తున్నారు. ఆ సందర్భంలో మందతో వస్తున్న ఒక గోవు విద్యార్థి కాలిని తొక్కుతుంది. బాధతో విలవిలలాడుతున్న అతడిని స్వామివారు ప్రోగ్రాం అంతా పూర్తయ్యాక తమ రూముకు పిలిపించారు. అతడిని తాము కూర్చునే సింహాసనం మీద కూర్చోబెట్టి తాను క్రింద కూర్చుని ఒక తైలాన్ని సృష్టించి ఆ విద్యార్థి కాలికి రాస్తున్నారు. ఆ విద్యార్థి, స్వామి మీరు కింద కూర్చున్నారు, నా కాలు పట్టుకొని మీరు తైలాన్ని రాస్తున్నారు, స్వామి వద్దు స్వామి, వద్దు స్వామి, నేనే రాసుకుంటాను అని మాట్లాడుతూ నివారించబోయాడు. అప్పుడు స్వామి, ఒరే, ఇదే మీ ఇంట్లో మీ అమ్మ అయితే ఇలా రాయదా? దేహమాతకు దైవమాతకు వేరు అనుకుంటున్నావా? ఎప్పుడు వేరుగా చూడకు అని స్వామి 1000 తల్లుల ప్రేమను ఆ విద్యార్థి మీద కురిపించారు. స్వామి అందరి మీద అలాగే ప్రేమ వర్షాన్ని కురిపిస్తారు. మహమ్మద్ ప్రవక్త ప్రేమ ఎంత గొప్పదో చూద్దాం. ఒకసారి మహమ్మద్ ప్రవక్తను ఒక మహిళ భోజనానికి పిలుస్తుంది. ఆమె తన పెరట్లో కాసిన ఆనపకాయ కోసి భక్తితో వంట చేసి ఆయన రాగానే అమిత ప్రేమతో భోజనం వడ్డిస్తుంది. మహమ్మద్ ప్రవక్త ఆ ఆనపకాయ కూర తన విస్తరులో వడ్డించినదంతా తినేసి, అమ్మా మరికొంత ఉంటే వడ్డించండి అని అది తిన్నాక ఇంకో మారు అడుగుతారు. ఇలా ఆమె వండిన కూరంతా గిన్నెలోదంతా తిన్నాక ఇక లేదని ఆమె చెప్పాక భోజనం ముగించి లేచి వెళతారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ మహిళ ప్రవక్త మహమ్మద్ భార్య కూరల సంతులో కనిపించినప్పుడు, అమ్మ మహమ్మద్ గారికి ఆనపకాయ కూర అంటే అంత ఇష్టమని నాకు తెలియదు. ఉన్నదంతా అడిగి అడిగి మరీ వేయించుకుని భుజించారు. నాకు కనీసం ప్రసాదంగానైనా ఒక్క ముక్క కూడా మిగల్చలేదు అని చెప్తుంది. మహమ్మద్ భార్య అది విని ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆయన రెండో మారు ఏది అడిగి వడ్డించుకోరు. అది ప్రవక్త అయిన ఆయన నియమం. ఇంటికెళ్ళాక ఆమె మహమ్మద్తో, ఏమండి, మీరు ఆమె ఇంటి భోజనానికి వెళ్ళినప్పుడు ఆమెకు కూడా ఒక్క ముక్క మిగల్చకుండా ఆనపకాయ కూరంతా అడిగి మరీ వేయించుకున్నారుట. మీకు ఆనపకాయ కూర అంత ఇష్టమని నాకే తెలియదే అంటుంది. అప్పుడు ప్రవక్త నవ్వుతూ,
ఆ ఆనపకాయ చేదు విషంగా ఉంది. అది ఆమెకు మిగిల్చితే ఆమె నాకు చేదు కూర పెట్టానే అని జీవితాంతం బాధపడుతుంటుంది. అందుకే నేను మిగల్చకుండా అంతా నేనే తినేశాను అని చెప్పాడు మహమ్మద్. అది ప్రేమంటే, ఎవ్వరిని బాధ పెట్టని నైజం అన్నమాట. ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును, కాన ప్రేమను పూర్తిగా కలిగియున్న అద్వితీయము చెందగనర్హుడగును. ప్రేమ ప్లస్ ఆలోచన సత్యము, ప్రేమ ప్లస్ ఆచరణ ధర్మము, ప్రేమ ప్లస్ అనుభూతి శాంతి. ప్రేమ, అసలైన ప్రేమకు అవధులు లేనే లేవు. కనుక మనము ఆ అసలైనటువంటి ప్రేమను అంతటా వ్యాప్తి చెందించడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి స్వామివారు మాట్లాడుతూ ధర్మానికి అధర్మానికి తేడా ఏమిటి అని అడిగి స్వామివారే ఇలా సమాధానం చెప్పారు. యాక్షన్ అంటే చర్య సత్యముతోనూ ప్రేమతోనూ కూడినదైతే ధర్మం అవుతుంది. యాక్షన్ వితౌట్ ట్రూత్ అండ్ లవ్ ఈజ్ అధర్మ. అందుకనే గాడ్ ఈజ్ లవ్, లివ్ ఇన్ లవ్ అని చెప్పారు స్వామివారు. స్వామివారి ఆదేశానుసారం ప్రేమతో రోజును ప్రారంభిద్దాం. స్టార్ట్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, fill the day with love, end the day with love, and this is the way to God. Love is my God, truth is my Lord, peace is my love is my God, truth is my breath, peace is my my life is my message, take passion is my life. My life is my message. My life is my message, take passion is my life. No reason for love, no birth, no death. सत्य आनंद, शांति सत्य आनंद. प्रेम सत्य आनंद, शांति धर्म आनंद. शिरडी साई पति बाबा जय जय. शिरडी साई पति प्रेम साई जय जय. Love is my God, love is my love is my God, my భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదురి హైమవతి శ్రీనివాసరావు.